అన్బాక్సింగ్ ఆర్ షాపింగ్ థింగ్స్ ఫ్రమ్ బ్యాంకాక్ అనమాట. బ్యాంకాక్లో ఏమేమి షాప్ చేశాను నేను చెప్పాను కదా, అక్కడ చూపించడం కుదరట్లేదు. సో వెళ్ళాక అన్బాక్సింగ్ ఎలాగో చేద్దామని చెప్పి వచ్చావా? హాయ్. ఎందుకు నువ్వు యాక్టింగ్ చేసావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మేము ఈ సూట్ కేసుతో పాటు ఇంకా బుడ్డోడికి కూడా ఈ సూట్ కేసు కొన్నాం అనమాట. మీ అందరికీ గుర్తుందా, హరిని దగ్గర ఇలాంటిది రెడ్ కలర్ సూట్ కేసు ఉంది. అంత సీన్ లేదు, అది లోపల ఉంది కదా నాన్న. పిల్లలకి బాయ్స్కి కార్సే ఇష్టం కాబట్టి ఇది అక్కడ తీసుకున్నాను. ట్రావెల్ పిల్లోస్ అండ్ గుడ్డుగాడి కోసం ఫ్లైట్ జర్నీకి ఇది కొన్నాను కదా. హెడ్ ఫోన్స్ కాదు, అది నాయిస్ క్యాన్సిలేషన్ టైప్లో ఉంటుంది పిల్లలది. అండ్ ఇది హరిని జాకెట్. సో ఇప్పుడు వీటితో పని లేదు కాబట్టి ఇందులో మంచిగా ప్యాక్ చేసి పెట్టేశాను నేను. ఇది కూడా మాకు అరౌండ్ ఒక 1500 బాత్ ఏమో పడింది. వింటున్నారా? వాడు ఆడుకుంటారు కన్నా, నువ్వెందుకు కన్నా? ఏంటి మీరు అల్లరేంటి, సౌండ్ ఏంటి, గుడ్ సౌండ్, చిన్ని చిన్ని. హలో నాకేంటి అబ్బా, నాకేంటి టార్చర్ అనుకుంటున్నాడు వాడు. గుడ్డమ్మ వచ్చేసినాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ సూట్ కేసెస్ ఓపెన్ చేయకముందు బ్యాగ్ ఓపెన్ చేసేస్తాను. మేము అక్కడ ఎయిర్పోర్ట్లో కొన్న చాక్లెట్. ఇది ఎవరి కోసం కొన్నావు కన్నా? ఫ్రూట్ అండ్ నట్ అంటే నా కోసమే. సో ఇందులో మిక్స్డ్ స్మాల్ ప్యాక్స్ ఆఫ్ మిక్స్డ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇవి హరినికి కొన్ని అండ్ హరిని వాళ్ళ కజిన్స్కి కొన్ని అనమాట. ఏంటిది థై గ్రీన్ కర్రీ ఇన్ జస్ట్ 3 steps అని అమ్మితే ఇది కూడా కొనుక్కున్నాడు శివ డ్యూటీ ఫ్రీ దాంట్లో. నెక్స్ట్ ఎప్పుడు చేసుకుంటారో మనకి. సో ఇది ఒకటి మిల్క్ అండ్ ఒకటి చాక్లెట్. సో ఇవి తీసుకున్నాము డ్యూటీ ఫ్రీ స్టోర్లో. అండ్ ఇది మేము అక్కడ 7-Elevenలో కొన్న ఐటమ్స్ అనుకుంటా. ఇవి కిట్ క్యాట్ బైట్స్ అంట. ఇది ఆ చాక్లెట్ దగ్గర కొనుక్కుంది హరిని. గమ్మీ బేర్స్ అండ్ అక్కడ ఓరియో బిస్కెట్స్ చూడండి ఇట్లా డిఫరెంట్. ఇది వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో ఇచ్చిన ఆల్మండ్స్ ప్యాకెట్. ఇంకా అంతే, ఇవే ఉన్నాయి. సో ముందుగా ఇప్పుడు ఆరెంజ్ కలర్ చిన్న సూట్ కేసు ఓపెన్ చేస్తున్నా కన్నా. ఫర్ ద ఫస్ట్ టైం శివ నాకు బిజినెస్ క్లాస్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. బికాజ్ నేను అంత ఎందుకు ఒక 3 hours జర్నీకి అని అనుకున్నాను. బట్ పర్లేదు, గుడ్డుగారితో కంఫర్ట్ ఉంటుందని చెప్పి. బట్ అసలు రిటర్న్లో నాకు జర్నీ ఎక్స్పీరియన్సే తెలియలేదు అసలు. ఐ వాజ్ లైక్ వెరీ రిలాక్స్డ్. సో ఇవి హరిని కోసం నేను యాక్చువల్లీ వేరేవి తీసుకున్నాను. అది వేరే సూట్ కేసులో ఉంది. అది తీసుకున్నప్పటి నుంచి అయ్యో ఇవి 2 తీసుకున్నాను, ఇంకా తీసుకోవాల్సిందని ఇట్లా కొడుతూ ఉండింది మైండ్లో. సరే వెంటనే మేము స్టే చేస్తున్న హోటల్లోనే ఇలా నడుచుకుంటూ వెళ్తే 4 అడుగులు వేస్తే మాల్కి వెళ్ళిపోతాం అనమాట. సో అందులో తీసుకున్నవే ఇవి. సో ఇవి కూడా మంచి ప్రైస్కి వచ్చాయి మాకు. క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవి అమ్మో ఇవన్నీ ఏంటి శివ ఎన్ని ఉన్నాయి? మా ఫ్రెండ్స్కి. సో ఇవి కొన్ని ఫ్రెండ్స్కి కజిన్స్కి ఇవ్వడానికి తీసుకొచ్చాను. అండ్ నేను కూడా కొన్ని ఫ్రెండ్స్కి ఇస్తాను కాబట్టి అన్నీ కలిపి అక్కడ ఉన్న యాక్సెసరీస్ ఇలా తీసుకొచ్చాను అన్నీ కలిపి. ఇది గుడ్డుగాడికి తీసుకున్నాను చిన్నది. ఇక్కడ మనకి మినిసో లాగా అక్కడ మోషి అన్నమాట. మోషి ఇంకా మేము పిజ్జా అండ్ కొన్ని చికెన్ కూడా తీసుకొచ్చాము అక్కడ నుంచి. KFC అండ్ చికెన్. ఇది ఏంటంటే చికెన్ కెచప్ ఉందని అడుగు. ఇది హరిని కలర్ పెన్సిల్స్ ఇట్లా పెన్సిల్ లాగే. ఇది పెన్ కలర్ పెన్సిల్ ఏదో ఇట్లా ఇట్లా అది చెప్తా. శివ నేను తీసుకున్న జ్యువెలరీ ఇట్లా బ్లాక్ దాంట్లో బాగుంటుంది. ఓపెన్ చేయి. పాము బెల్టా? ఇది బ్రేస్లెట్. ఇలాంటిది ఒకటి నేను అప్పుడు కూడా కొనుక్కున్నాను. ఇలాంటివి ఇలా చాలా రకరకాలు కొన్నాను అనమాట. అండ్ ఇది హరినికి కొన్న హెడ్ బ్యాండ్ ఒకటి. అది ఏది కొన్నా వద్దు అంటుంటుంది. సో ఇది మన ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు. ఇది ఇందులో అంత క్లియర్గా తెలియట్లేదు. నెక్స్ట్ టైం రెడీ అయినప్పుడు చూపిద్దాం. ఇప్పుడు కూర్చుంది కేవలం దీనికోసం అనమాట. ఇదేదో పాపిట్ బ్యాటరీ వేయాలనుకుంటా, లేదు కన్నా ఇప్పుడు. సో ఇదేంటంటే పాపిట్దే ఏదో మ్యూజిక్ వస్తుంది, ఏదో లైట్స్ వస్తుంది అని ఏదో చెప్పాడు శివ. సో ఇటువైపు అన్నీ ఇవే అండి ఆ మోషి ఐటమ్స్లో కొన్న. తర్వాత ఫ్రెండ్స్కి అసౌట్ చేసినప్పుడు చూడాలి. అండ్ ఇది నేను యాక్చువల్లీ అత్తయ్య కోసం తెచ్చాను. నాకు తెలీదు వేసుకుంటారో లేదో, బట్ స్టిల్ చూద్దాం. ఎందుకంటే
ఇవి కొంచెం ఇట్లా మెటీరియల్ చాలా బాగుంటాయి, ఎప్పుడైనా ట్రావెలింగ్కి ఫ్లైట్లో అట్లా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఫ్రీ సైజ్, దీనికంటే ఫ్రీ సైజెస్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ అతే వద్దంటారు, బట్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఒక్కసారి నేర్పిస్తే అట్లీస్ట్ ఒక ఫోటోషూట్ అని చెప్పిద్దాం. ఇది 2 అత్తకి తెచ్చాను. ఇది యాక్చువల్లీ డబ్బాలో నుంచి తీసి ఇది డైరెక్ట్ గిట్లా పెట్టేశాను అనమాట. తెలుసా ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టైం ఈ గేమ్ ఆడదాం. టీత్ ఉంటాయి కదా, 1 by 1 ఎవరో ఒకరు ఏదో ఒక టీత్ పిక్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ హర్టింగ్, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వెరీ నైస్ గేమ్. ఇవన్నీ కూడా నేను హరిణి కోసం అని తెచ్చాను. బోస్ అక్కడ బాగా దొరుకుతాయి ఇవన్నీ. ఇది ఎవరి కోసం తెచ్చానో చెప్పండి. చెప్పేసావా అన్నావా? ఓ ఇది బాగుంది. ఇది కూడా హరిణి ఒక 20 బాత్ షాప్లో కొనుక్కుంది. ఇట్లా ఇట్లా నొక్కుతుంటే కన్నా బొమ్మలు వస్తున్నాయి చూడు. ఏ మోషి మోషి అది కూడా. శివ ఏం కొన్నాడు చూపిస్తా. ఎన్ని కొన్నావు కన్నా? ఎందుకన్నా ఇవి? ఓరి నాయనో ఏమేమో కొన్నాడు. నేను ఈ బ్యాగ్స్ తీసుకొచ్చాను, లైక్ ఇందులో ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు ఇందులో వేసి ఇచ్చేద్దామని చెప్పి. ఎందుకన్నా ఇవి? ఈ పళ్ళది కూడా కొన్నారా కన్నా? ఒక సూట్ కేస్ అయ్యింది. ఫాస్ట్గా ఇంకో సూట్ కేస్ కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. రెడీ 1 2 3 గో. ఏంది ఈ పుర్ర? ఇవన్నీ హలోవీన్ కంట. హలోవీన్ అయితే ఈసారి నేను చేయట్లేదు, ఎందుకంటే ఆ రోజే దివాళీ కాబట్టి. ఇవి హరిని వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్, లైక్ వాళ్ళ క్లాస్మేట్స్ కోసం తీసుకొచ్చిందనమాట స్కూల్లో. దాని బెస్ట్ ఫ్రెండ్స్ కంట ఒక చిన్న పౌచ్ లాంటివి.